ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకొని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం. గత వారంలో 29వ అధ్యాయము ధ్యానించుకున్నాం. దాంట్లో అబద్ధ ప్రవక్తల గురించి ఉంది. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు వారికి తెలియకుండా వారి అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేశారు, భక్తిహీనులుగా చేశారు. కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తానని చెప్పాడు. అబద్ధాలు నమ్మిన వారంతా కూడా చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చారు. వారిని సైతం నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకసారి దేవుడు ఏర్పరచుకున్నప్పుడు తన ప్రజగా ఉండటానికి తనని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉండడు ఎప్పుడు కూడా. అందుకనే మన దేవునికి విడువని ఎడబాయని దేవుడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎన్నడూ విడవని మన దేవుడితో మనకి నిత్యమైన సంబంధం ఉండాలని, సహవాసం ఉండాలని, శాశ్వతమైన సహవాసాలు ఉండాలని యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. అసలు సంబంధమే లేదు. ముఖ్యంగా మనం అన్ని జనులము అయితే మనకు అసలు దేవునితో సంబంధమే లేదు. సృష్టిని పూజించిన వారము, భక్తి లేని వారము, భయం లేని వారము, ఈ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించటమే, లేకపోతే నాస్తికత్వమే ఘోరమైన పాపం. అదే ప్రధానమైన పాపం. యేసుక్రీస్తు ప్రభు మన శిక్ష శరీరంలో భరించటం ద్వారా అటు యూదులు కానీ అన్యజనులు కానీ పాపపు చెరలో ఉన్న మనల్ని, తర్వాత నిత్య నాశనానికి ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు సైతం క్రీస్తు మన పాపాన్ని శిలువలో తానే పరిహరించి మరణాన్ని జయించాడు, మనకి ఆ విశ్వాసాన్ని కలిగి చేశాడు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ప్రభుగా ఎరుగుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు అంటున్నారు కానీ రక్షకుడు అనట్లేదు కదా. ఇప్పుడు యేసుప్రభు వచ్చినందుకు రక్షించిన దైవత్వాన్ని పక్కన పెట్టుకుని వచ్చాడు కదా. ఒక సేవకుడిగా వచ్చాడు. ఈ ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా దేవుడు దేవుడు దేవుడు. అన్యజనులు అంటున్నారు, అవిశ్వాసులు అంటున్నారు దేవుడు యేసుప్రభు నేనే దేవుడు, నేను బైబిల్లో ఎక్కడ చెప్పాడో చూపించండి అంటున్నారు. అందుకనే లేఖన ప్రత్యక్షత కలిగి ఉండాలి. కొత్త నిబంధనలో యేసుప్రభుని ఏ స్థానంలో పెట్టారో ఆ స్థానంలో పెట్టారు. యేసుప్రభు ఎన్నో స్థానంలో ఉన్నాడు? 2వ స్థానంలో. ఓకే. తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు? 1వ స్థానం. తండ్రి సంకల్పించాడు, యేసుప్రభు ఏం చేశాడు? దాన్ని సంపన్నం చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు సమస్తాన్ని సమకూర్చి సిద్ధపరిచి పరలోకానికి అప్పగించారు. యేసుప్రభు 2వసారి వచ్చాడు. ఈ సత్యాన్ని ఎరగాలి. బోధకులు కూడా సరైన గ్రహింపు లేకుండా ఉంటున్నారు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడక్కడ చూసి ఆ గూగుల్ చూసి ఆత్మ ప్రత్యక్షత లేకుండా ఆ విధంగా చెప్పే బోధకులు చాలామంది ఉంటున్నారు. అట్లా మనం నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడు క్రీస్తులో ఉన్న తర్వాత మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. ఏది ప్రాముఖ్యం చెప్పండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త, నా యందు మీరును నిలిచి ఉండేడ ఆడిగొడి. ప్రార్థనకి జవాబు రావాలంటే మొట్టమొదటిగా క్రీస్తులో మనం ఉండాలి. తర్వాత దేవుని వాక్యం. సో మన రక్షణ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, ప్రార్థనా జీవితానికి, సేవా జీవితానికి ప్రాముఖ్యమైన ఏంటంటే యేసుప్రభులోకి వచ్చా మంచిదే. తర్వాత వాక్యం ఉండాలి. వాక్య సత్యాలు మన హృదయంలో ఉండాలి. ఓకేనా? సో ఆ వాక్యం కూడా సరిగా ఉండాలి, తప్పుగా ఉండకూడదు. ఇప్పుడు యేసుప్రభునే దేవుడు 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 ఎక్కడుంది చెప్పండి అంటున్నారు. త్రిత్వం అంటున్నారు. త్రిత్వం ఎక్కడుంది చెప్పండి అంటున్నారు. అర్థమైందండి? అట్లండి వేరుగానే దేవుడు కార్యాలు చేశాడు. అర్థమైందా? పాత నిబంధనలో యెహోవా అని ఉంది. కొత్త నిబంధనలో ఉందా ఎక్కడైనా? ఉందా? లేదు.
చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11 అధ్యాయం 24-26 కలిసి ఉంటాయి కదా, చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మోషే రోజుల్లో మోషే అట్లా తీర్మానం చేసుకున్నాడు. ఇక్కడ యెహోవా అని రాయొచ్చు కదా. మోషే దినాల్లో ఎవరున్నారు? కానీ ఆయనకి నీళ్ళు ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఆ బండ ఎవరండి? క్రీస్తు. వాడికి మన్నా ఇచ్చింది ఎవరు? ఆ మన్నా యేసు ప్రభు. జీవాహారము నేనే అన్నాడు. రొట్టెగా తాను పిండిగా చేసుకుని కాల్చబడి మన కొరకు రొట్టెని అప్పాన్ని ఇచ్చాడంటే ఎవరది? ఆయన మన కొరకు ఏం చేశాడో, ఎలాగ మార్పు చెందాడో దాన్ని మనం గ్రహించి రక్షణ, పాప క్షమాపణ పొంది రక్షణ పొంది దేవుణ్ణి ఆరాధించడం. ఇదంతా నీ వల్లే. నువ్వు ఇట్లా మత్తపడ్డావు కదా, లేకపోతే పిండపడ్డావు. ద్రాక్షారసం ఎలా వస్తుందండి? ద్రాక్షలను పిండినప్పుడు. ఈయన కూడా పిండపడ్డాడు, రక్తం వచ్చింది. ఆ రక్తానికి సాదృశ్యంగా మనం ద్రాక్షారసం తీసుకుంటాం. కొద్దిగా, అర్థమైందా? ఒక చుక్క అంతే. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ముఖ్యమైనది ఫస్ట్ ఏంటి? వాక్యం అంటే ఫస్ట్ వేసుకో. తర్వాత ఏది? వాక్యం. మళ్ళీ చెప్పండి, ఇందాక చదివాం కదా, అలసిపోయారు సరిగా. నా ఎందంటే ఎవరు ఎందు? యేసు ప్రభు నందు మనం ఉండాలి. అంటే విశ్వాసం కలిగి తప్పులు సరి చేసుకుంటూ. యేసు ప్రభులో ఉండాలంటే ఎప్పటికప్పుడు తప్పులు సరి చేసుకోవాలి. తర్వాత నా మాటలు. ఏ మాటలు అవి? సత్యమైన మాటలు, అబద్ధపు మాటలు కాదు, సత్యమైన మాటలు ఉండాలి. అప్పుడు మీరు ఏది అడుగుతారో అది. అప్పుడేం అడుగుతాం మనం? ఆత్మ సంబంధమైనవి అడుగుతాం, భూ సంబంధమైనవి అడుగుతాం. దేవుని వాగ్దానం ఆల్రెడీ ఉంది. యేసు ప్రభు చెప్పాడు ఏమని? నా నీతిని రాజ్యాన్ని. ఇది ఇప్పుడే ఉందా? పాత నిబంధనలో కూడా ఉంది. సొలొమోను ఏమడిగాడు? భూ సంబంధమైనది ఏం అడగలేదు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అడిగాడు. దేవుని ప్రజల్ని నీతి న్యాయాల్లో నడిపించడానికి, దొంగ ఎవరో పట్టుకోవడానికి, దొర ఎవరో తెలుసుకోవడానికి ఆ జ్ఞానం ఇమ్మని చెప్పాడు. ఆ విచక్షణ వివేచన ఇమ్మని చెప్పాడు. అట్లా ఇచ్చాడు కాబట్టి దేవుని మందిరాన్ని కట్టాడు. తర్వాత శరీరిచ్చులకి గురయ్యి నష్టపోయాడు. తర్వాత తిరిగి సమకూర్చబడ్డాడు. తర్వాత చెప్పాడు మానవ కోటికి విధేంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుటే మానవ కోటికి విధి. అంటే మానవ కోటి అంటే సమస్త మానవులకి అర్థం. సో అలాగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ తప్పుడు బోధలు విన్నట్టుగా విని నష్టపోయినట్టుగా, ఆత్మీయంగా చెరలోకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం యేసు ప్రభులోకి వచ్చి యేసు ప్రభుని ఎరిగినామని చెప్పి వాక్యం సరిగా నేర్చుకోకపోతే, సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకోకపోతే, దాని ప్రకారం మనం అనుసరించకపోతే మనం కూడా చెరలో ఉన్న వారితో సమానం. దానికంటే ఏం తక్కువేమీ లేదు. అట్లా చేసినప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటాం. చాలామందిని ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. నడిపించే నాయకులతో పెద్ద ప్రాబ్లం ఉంది. వారు చెప్పుదురే కానీ చేయరు. అది ఉంది సమస్య. వేషధారణ అనేది వచ్చేస్తుంది. పైకి భక్తి గల వారు ఉంటాం, ఎంతో మర్యాదగా, ఎంతో మంచిగా, ఎంతో ఉంటుంది. అది ఎవరు మోసగిస్తుంది? అది అలా ఉన్నవారిని మోసగిస్తుంది కదా. ఇంకెవరిని మోసగిస్తుంది? వారి భక్తి వేషాలు చూసి మోసపోయే వారు కూడా అనేక మంది ఉంటారు. అందుకనే అలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మోసపుచ్చుకోవడం కాకుండా ఇతరులు కూడా ఏం చేస్తున్నాం? వేషాలతో. యేసు ప్రభు చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఎవరండి? వాళ్ళు ఎవరు? వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు. ఇంకా ఆయనే ప్రశ్నిస్తున్నారు ఎవరు? యేసు ప్రభు. అయితే
ఎన్ని రీతిలుగా వాళ్ళు ప్రశ్నించారో, ఎన్ని రీతిలుగా ఇబ్బంది పెట్టారో, దాని వాడికి ఏమైనా మీరు కరెక్ట్ అన్నాడా, నువ్వు కరెక్ట్ అన్నాడు. ఈయన వేసిన ప్రశ్నలకు వాళ్ళే జవాబు చెప్పలేదు. జక్కయ్య ఇంటికి వెళ్తుంటే రూపేశ్వర్త 19వ అధ్యాయం తినవసరం లేదు, తెలిసిందే కాబట్టి. జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్తున్నాడండి? యేసుప్రభు జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? అయ్యగారు జీవితం సరిగా లేదు. పొట్టి జక్కయ్య గారి జీవితం సరిగా లేదు. ఆయన సుంకరయ్యండి, అక్రమ సంపాదన ఎక్కువగా ఉంది, అధికారం ఉంది, అర్థమైందా? సో దేవుని దృష్టిలో తను అపవిత్రుడు. అయితే తన జీవితాన్ని మార్చడానికి జక్కయ్యని యేసుప్రభు గురించి ఆయన చూద్దాం, ఎందుకంటే పొట్టివాడు కాబట్టి, పొడుగువాళ్ళు ముందు చూడలేరు కాబట్టి ఏం చేస్తున్నాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పొట్టివాడికి ఏముంటాయి? బుద్ధులు ఎక్కువ ఉంటాయి. ఏం మంచి బుద్ధులు అయితే పర్లేదు, ఏ బుద్ధులు? వంకర బుద్ధులు కూడా ఎక్కువ ఉంటాయి. వంకర బుద్ధులు ఉండకూడదు, ఏ బుద్ధులు ఉండాలి? అయితే ఇది మంచిది, యేసుప్రభుని చూడాలని ఎంతో ఆశ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు కిందకి వచ్చిన ఈ జక్కయ్య దిగండి కదా, అందరినీ ఎరిగినవాడు. ఆయన ఈ కళ్ళతో చూడవలసిన పని లేదు. కాబట్టి వెంటనే దిగిపోయాడు కదా ఆసక్తి. అంటే ఆ పిలుపుకి వెంటనే లోబడ్డాడు. అది యేసుప్రభు మాటకి ఏం కావాలి? అంత ధన్యత ఏదండి. అయితే యేసుప్రభు పిలుపుకు లోబడితే ఇప్పుడు నేను అన్నీ వదులుకోవాల్సి వస్తుంది, నా ఆస్తిని వదులుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 400 ఇచ్చేయవలసి వస్తుంది. అయ్యో వద్దు, నేను రాను, ఇక్కడే ఉంటాను అన్నాడా? వెళ్ళాడు. యేసుప్రభు తన హృదయ రహస్యాన్ని, పాప జీవితాన్ని బయట పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందంటే మారిపోయాడు. యేసుప్రభు ద్వారా ధృవీకరింపబడ్డాడు. ఈయన ఇప్పుడు ఎవరు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఇంటికి రక్షణ, ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది కదండి. ఈయన కూడా ఎవరండి? ఇప్పుడు ఏం కోల్పోయాడు? తన ఆస్తిపాస్తులన్నింటినీ కోల్పోయి తమ అన్యాయపు జీవితాన్ని, అక్రమ జీవితాన్ని సరిదిద్దుకొని యేసుప్రభుని అంగీకరించి ఇంటినందరినీ రక్షించుకున్నాడు. అదంతా. ఇప్పుడు ఈయన మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? ఆయనక బయట ఉన్న పరిచయాలు, శాస్త్రులు ఏమంటున్నారు? ఈయన పరిశుద్ధుడంట, పాపులింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఆయన భోజనం చేయటానికి వెళ్ళాడు. నిన్ను నన్ను మార్చడానికి నిన్ను నన్ను పిలిచాడా, లేకపోతే మన అక్రమ జీవితాన్ని, అన్యాయ జీవితాన్ని, అపవిత్ర జీవితాన్ని మార్చి రక్షించి పరలోకానికి చేర్చాలి, తన బిడ్డలుగా జీవించాలని మనల్ని తెచ్చాడా, మన భోజనానికి పిలిచాడా? కదా ఏమంటాడు? ప్రకటన 3:20. ప్రకటన 3:20. త్వరగా చదువు. తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, విని తీసిన ఎడల వచ్చి భోజనం చేద్దాం. ఇదిగో తలుపు. మనుషులైతే మన ఇంటి తలుపుని తడతారు, లోపలని పిలవటానికి తలుపుతారు. యేసుప్రభు మన హృదయం అనే తలుపుని తడుతున్నారు. తట్టినప్పుడు నా స్వరం విని, యేసుప్రభు స్వరం విని ఎవరైతే హృదయపు తలుపులు తీస్తారో, అంటే అంగీకరిస్తారో, అతనిలోనికి నేను అతని యందు నేను, నా యందు అతను, వానితో నేను భోజనం, అంటే భోజనం ఎప్పుడు దేనికి గుర్తుంటే కమ్యూనియన్. ఇప్పుడు మనం తినే రొట్టె ద్రాక్షారసం దాంట్లో ఏం లేదు, అది తింటేదో బలం వచ్చేస్తుంది ఏం లేదు. ఒకటి సరిదిద్దుకోవటానికి, ఆత్మీయ బలం కొరకు అసూచనగా పెట్టాడు. అయితే అది సహవాసానికి గుర్తు అన్నమాట. దాని అందుకనే కమ్యూనియన్ అంటారు.
కమ్యూనియన్ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి సమాధానంగా చేసేది అనమాట. ఎవరిద్దరు? అటు యేసు ప్రభు, ఇటు భక్తులు. యేసు ప్రభుతో భోజనం చేయాలంటే ఎట్లా ఉండాలి మనం? యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఎట్లా చేశాడు భోజనం? ఆయన హృదయం సరిగా లేదు, సత్యం లేదు సరిగా. కాబట్టి ఆయన ద్వారానే అప్పగింపబోతున్నాడు. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది? అయోగ్యంగా ఉంది. అంటే యేసు ప్రభుతో నిజంగా కమ్యూనియన్ లేకుండా, సహవాసం లేకుండా, యేసు ప్రభుతో నిజంగా స్నేహం లేకుండా ఏం చేశాడంటే ఆ రొట్టెలో ఏమైంది? సత్యం, దయ్యం ప్రవేశించి సత్యం అర్థమైంది. యేసు ప్రభుని అప్పగించి చనిపోయాడు. అట్లా చేయకూడదు. అందుకని వాక్యాన్ని మనలో ఉండటం అంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాని ప్రకారం జీవించటం. అట్లా లేదు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు ఏ వ్యక్తుల ద్వారా శరీరానుసారంగా ప్రవర్తించడం ద్వారా సమస్యలు వస్తున్నాయో వాటి కూడా ప్రార్థన చేయాలి. యథార్థంగా ప్రార్థన చేయాలి. ఓకేనా? మొహమాటాలకి పోకూడదు. ఉన్నదన్నట్టుగా ఎవరింట్లో ఏది జరిగినప్పటికీ కూడా ఏం చేయాలి? లేకపోతే ఏం చేస్తారంటే వాడు అట్లాగే కొనసాగుతుంటారు. అలా లేకుండా అంటే సమయం సమీపిస్తుంది కనుక ఎవరూ నష్టపోకూడదు. వాళ్ళు మనం ప్రార్థన చేసేది యేసుప్రభు జట్కా ఇంటికి వెళ్ళాడంటే దేని కొరకండి? మార్చడానికి. అట్లా మార్పు చెందాలనే ఉద్దేశంతో చేస్తాం. కానీ మనం శిక్షించమని చేయట్లేదు కదా. సరి చేసుకుని సరిగ్గా ఉండి బతికితే చాలు. అంతే. యేసుప్రభు కూడా అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో కూడా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏం చేశారండి? వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళెంతో ఏదో పవిత్రులు అనుకున్నారు. యేసుప్రభుకి ఎవరు పవిత్రులో ఎవరు పవిత్రులు కారు? యేసుప్రభు దృష్టిలో ఎవరు పవిత్రులు ఎవరు పవిత్రులు కారు? దాంట్లో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎవరు పవిత్రులు ఎవరు పవిత్రులు కారు? యేసుప్రభు పవిత్రులు, అపవిత్రులు. స్త్రీ కూడా బాగా చెప్తారు. యేసుప్రభు అక్కడే భరిస్తారు. ఆ స్త్రీ మిగిలిన వాళ్ళు కూడా ఎవరండి? అందరూ అపవిత్రులే. అయితే అపవిత్రులు అయి ఉండి అపవిత్రురాల్ని రాళ్ళతో కొట్టాలంటే కదా. అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నుంచి విమోచించడానికి వేసుకుంటుంది. వాడి మాట విన్నాడా? రాళ్ళతో కొట్టాను. నేను వచ్చింది ఎందుకు? నేనంటే నేను కదా. ఎవరు? యేసుప్రభు వచ్చింది ఎందుకు కదా. ఇప్పుడు పాపని కూడా ఏం చేయాలి? వైద్యుడు దేనికి కావాలంటే యేసుప్రభు చెప్పింది. ఆ బుద్ధి కూడా లేదు ఎవరికి? శాస్త్రులు పరిచయం. వైద్యుడు ఎవరికి కావాలి? మీరంతా ఎవరు? వైద్యుడు ఎవరు? నేను, యేసుప్రభు. కాబట్టి రోగులంతా ఎవరి దగ్గరికి రావాలి? రాకపోతే ఏమవుతుంది? నీ రోగంలో నువ్వు వేసేస్తావు. ఇదే సావు? ఆత్మసావు. పాపంలో చచ్చిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాన్ని, మామూలు నరకాన్ని. అయితే యేసుప్రభులోకి వచ్చినప్పుడు పాప క్షమాపణ పొందినప్పుడు నిత్య జీవంలో వెళ్తాం. ఎంత తేడా ఉంది? అందుకని యేసుప్రభు వచ్చాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం యేసుప్రభు నేను క్రైస్తవునని చెప్పుకోవడం లాభం లేదు. క్రీస్తులో స్థిరంగా ఉండాలి. పవిత్రపరచబడి పవిత్రంగా జీవించడానికి మనం ఉన్నాం. అందుకని వాక్యాన్ని నేర్చుకోవాలి, సరిగ్గా నేర్చుకోవాలి. లేదా ఏమాత్రం తప్పు గ్రహింపు వచ్చినప్పటికీ కూడా, మీరు మర్చిపోయినప్పటికీ కూడా సత్యాన్ని అనుసరించలేదు. ఏమైనా మన ప్రార్థన కూడా సరిగ్గా ఉంది. ఓకే. కాబట్టి మీరు సరిగా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాం? క్రీస్తులో సరిగా ఉన్నప్పుడు, క్రీస్తు వాక్యం మనలో సరిగా ఉన్నప్పుడు, సత్యవాక్యం, అప్పుడు మన ప్రార్థనలు అనేవి సరిగా వస్తాయి. హృదయం యథార్థంగా ఉంటుంది. ఎవరి సమస్య ఏంటనేది గ్రహించగలుగుతాం. వారి కొరకు కూడా మనం సరిగా ప్రార్థన చేయగలుగుతాం. ఓకేనా? తర్వాత ఇక్కడికి రండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో యెహోవా ఎదురుండి వచ్చి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యం.
ఇశ్రాయేలు దేవుడకు. అందుకనే ఇది దేవుని వాక్యము అనేది ప్రత్యక్షత అనేది అప్పుడప్పుడు మాకు కూడా అర్థమవుతుంది. కొన్నిసార్లు చదివినప్పటికీ కూడా ప్రత్యక్షత వస్తుంది అన్నమాట. ఈరోజు చదివామనుకో, అప్పుడు ఎనలేని ఆనందం వస్తుంది. అది సరిగా ఉంటుంది. ఓకే, అట్లా ప్రత్యక్షత అనేది కావాలి. యెహోవా వాక్కు, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు అని. ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమైంది వాక్కు, యెహోవా వాక్కు తనకి? ఎవరికి చెప్పాలి? వారికి చెప్పడానికి. అంతే కదా. కొన్నిసార్లు మనకు తెలిసినా సరే ఇతరులు చెప్పాలి. అందరికీ కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఓకే, కాబట్టి వాక్యము ఎవరికి చెప్పాలో వాడికి, ఎవరి కొరకు ఇచ్చాడో వారికి ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడు మందిరంలోనికి వచ్చినప్పుడు వాక్యం అందరికీ కూడా కామన్గా చెప్పకూడదు. అయితే అందరికీ కూడా సంబంధించి అందరూ కూడా ఆ పరిధిలోకి, వాక్య పరిధిలోకి వచ్చేస్తారు. అందుకని ఎవరికి వాళ్ళు సరి చేసుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుని ఇతరులకి కూడా బుద్ధి చెప్పేది నేర్చుకోవాలి. ఓకేనా? అట్లా కాబట్టి ఏమని వచ్చిందంట? 3వ వచనం, నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారి స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిస్తున్నాను. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నాను. చూసారా? ఎస్, దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. రాబో దినముల్లో, ఫ్యూచర్లో నేను ఇశ్రాయేలు వారును యోధా వారును. దేవుని ప్రజలు ఆ దినాల్లో ఎవరు? ఇశ్రాయేలీలు కదా. రెహబాము ఆయన వచ్చినప్పుడు, సొలొమోను కుమారుడు వచ్చినప్పుడు ఏమైపోయింది? ప్రజల్ని కఠినంగా మాట్లాడాడు. ప్రజలు సరిగా పరిపాలించారు కదా. ఆయన చెప్పే గర్వపు మాటలు చూడండి. రెహబాము కదా ఏమంటున్నాడు? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బలమైందండి. ఎంత గర్వం! అయితే నా తండ్రి మిమ్మల్ని చబుకులతో శిక్షించాడు, నేను ఇప్పుడు దేంతోనూ ఇంకా పెద్దదాంతో ఏదమ్మా కొరడాలతో శిక్షిస్తాను. దేనితో శిక్షిస్తాను? యేసు ప్రభువుని కూడా ఏం చేశారండి? అట్లా ఇంకా ఎక్కువగా శిక్షిస్తానని అట్లా చెప్పారు. శిక్షించడానికంటే ఆయన రాజుగా చేసింది. యేసు ప్రభు వచ్చింది రాజులు రాజుగా, ప్రభుగా దేని గురించి వస్తాడు? రక్షించడం. రక్షణ పొందిన వాడిని రక్షించడానికి నేను వాడిని ఏం చేయాలి? ఈయన్ని ప్రజల్ని, ఈ మానవ రాజు ప్రజల్ని నీతి మార్గంలో నడిపించడానికి కానీ ఆయన ఇష్టానుసారంగా శిక్షించడానికి. ఓకే, అట్లా చేసుకున్నప్పుడు ఏమైపోయింది? 10 గోత్రాలేమో ఇశ్రాయేలు అయిపోయారు, 2 గోత్రాలేమో యోధా అయిపోయారు. అప్పటి నుంచి కింగ్డమ్ డివైడెడ్. ఓకే, అట్లా. అయితే ఇప్పుడు సంఘాలు స్థానిక సంఘాలుగా డివైడ్ అయినప్పటికీ కూడా బోధ మాత్రం ఒకటే ఉండాలి. సిద్ధాంతం అన్ని సంఘాలకి ఏముండాలి? అది లేదు. మానవ పద్ధతులు ఎక్కువైపోయినాయి, అది ఉండాలి. సో అలా మనం కొనసాగాలి. అయితే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. దీన్ని ఆదివారం పరిచయ పాత నిబంధనలో ఎట్లా చేస్తూ వచ్చారో ధర్మశాస్త్రం ఆ మాదిరిని తీసుకోవాలి. దహన బలులు, సమాధాన బలులు అర్పించి మళ్ళీ రొట్టె విరిచి జనులను దీవించి పంపిస్తారు. ఓకేనా? ఈ క్రమం పాత నిబంధనలోనే ఉంది. సో కాబట్టి ఈ భౌతికమైన విషయాలు అక్కడి నుంచి తీసుకోవాలి. ఆత్మ సంబంధంగా దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఓకే, ఈ గ్రహింపు అనేది
కావాలి. అయితే వారిని యోధా ప్రజల్ని వారు తన ప్రజలైన వారు ఇప్పుడు ఏం చేశారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడికి ప్రజలు ఎవరున్నారు భూమి మీద? ఉన్నవాళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరు? యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు. వీళ్ళు ఈ ఉన్నది కొంత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలో నుండి వెళ్ళిపోయాడు ఐగుప్తు నుంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు దేవుని ప్రజలు? అందుకనే నీతిమంతుడు లేడు. ఎప్పుడున్నాడు నీతిమంతుడు? నీతిమంతులు నీతి క్రియలు చేయకపోతే ఎక్కడుంటారు? ఎక్కడున్నట్టు? చెరలో ఉన్నట్టు, చెర్లపల్లి జైల్లో ఉన్నట్టు. అర్థమైందా? అది పరిస్థితి. అందుకనే మనం కూడా పైకి స్వతంత్రులుగా ఉన్నట్టే ఉంటున్నాం. బట్ నీతి క్రియలు జరిగించకపోతే, వాక్యాన్ని దినదినము నెరవేర్చకపోతే మనం ఎక్కడున్నట్టు? మనం ఇప్పుడు దేవుని ప్రజల్ని, యేసుప్రభు బిడ్డని అని చెప్పుకుంటే ఎట్లా? ఏదైనా చెప్పుకోవాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎస్, మనం అలా జీవించినప్పుడు మనం చెప్పగలుగుతాం. జీవించకుండా నేను దేవుని బిడ్డని, దేవుని సేవకుడిని, ఏమన్నా కూడా నేను దేవుని సేవకుడిని, భూమి ఆకాశము సముద్రాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుని సేవకుడు అంటాడు. దేవుని సేవ చేస్తున్నాడు ఆయన. ఈనాడు దేవుని సేవ చేయరు. ఏం జరిగింది? ఏమో నీ దాసుడు, నీ సేవకుడు, ఇవన్నీ పట్టుమాట. డిజిగ్నేషన్ ఎవరికి పెట్టకూడదు. అర్థమైందండి? రెవరెండు, 62 ఇవన్నీ పెట్టకూడదు. ఎవరు దానికి యోగ్యుల నిష్ప్రయోజకులు మనుషులు ఎవరండి అని చెప్పాలి. అప్పుడే దేవునికి ఘనత వస్తుంది. అప్పుడే వాడుకుంటాడు దేవుడు. ఓకేనండి? పనివారిగా ఉండాలి కానీ ప్రభువులుగా ఉండదు. ఇంత మనుషులందరూ కూడా ప్రభువులుగా ఉంటున్నారు. అందుకనే చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 పేతురు వారిపైన ఏమైనట్టుండకండి. ఇట్లా ఉండట్లేదు. ఇప్పుడు పేతురు ఎప్పుడు చెప్పాడు? అది 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు లేదా? ఎవరంటే ఇప్పుడు నేను ప్రభువున్నా సేవకున్నా. మీరు అనేది సేవకుడు, నేను ప్రవర్తించేది అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అందరికీ ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. దాసుడు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని సేవించాలి అంటే ఇది ఆత్మీయ సేవ, ఆత్మీయ విషయాలు సేవించాలి. ఇంటికి వచ్చి గిన్నెలు కడమంటే కడగండి, లేకపోతే మీరు వచ్చి నా గిన్నెలు కడమంటే కడగకూడదు. అర్థమైందండి? ఆత్మీయ విషయాలు. సరేనా? సరే, సమస్య ఉంది, రమ్మంటే రావాలి, అని చెప్పాలి, ప్రార్థన ఉంటే ప్రార్థన, అట్లా చేయాలి. ఓకేనండి? తర్వాత ఏముంది? యోధా వారిని చెరలో నుండి నేనేం చేస్తాను? విడిపిస్తాను. మన దేవుడికి ఒక మంచి పేరు ఉంది. ఇంకేంటండి? వాగ్దాన నిబంధనలు నెరవేర్చేది కదా. వాగ్దాన నిబంధన ఈ మాట చెప్పాడంటే ఏమవుతుంది? 100 106 సరే తప్పకుండా. అయితే నీ సమయంలో, నా సమయంలో చేయడు. ఎవరి సమయంలో చేస్తాడు? ఎందుకంటే ఈ లోపల మార్పు రావాలి. ఎవరైతే విడుదల పొందాలో వారిలో ఏం రావాలి? మార్పు రావాలి, దీనస్థితి రావాలి. నీవే దిక్కన్న దేవుని మీద ఆధారపడాలి. ఆ గర్వం అంతా దిగిపోవాలి. తప్పిపోయిన కుమారుడికి గర్వం అంతా ఏమైపోయింది? గర్వం అంతా 100% వెళ్ళిపోయాడు 0 నుంచి. మళ్ళీ 100 నుంచి ఎక్కడికి వచ్చాడు? టెంపరేచర్ దిగి 0కి వచ్చినప్పుడు ఏమైంది? కృప పొందాడు. కూలివాడిగా కాకుండా కుమారుడిగానే స్వీకరించాడు. ఇక్కడి నుంచి వేషాలు వేయాలి. జాగ్రత్త. అర్థమైందండి? తర్వాత వారి వారి పితరులకు నేను ఇచ్చిన దేశాన్ని ఏం చేస్తారు? వారు స్వాధీనపరుచుకునేటట్లు వారిని మళ్ళీ ఏం చేయాలండి? స్వాధీనపరచుకోవాలి. మొదటిసారి యెహోషువ దినాల్లో స్వాధీనపరచుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? రెండోసారి
ఎందుకు స్వాధీనం కోల్పోతే అంతే మళ్ళీ. అదే సామెత ఉంది కదా, పాసిపళ్ళ దోసరా రాసరా. మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టాడు. రెడ్డి గారు వచ్చాడు, వాక్యం సగం అయిపోయింది, మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, ఆయన గురించి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ బానిసత్వానికి పోతే మళ్ళీ ఏమవుతుందండి, ఆల్టుగెదర్ స్టార్ట్ ఫ్రెష్ స్టార్ట్. కొత్తగా మళ్ళీ ఏం చేయాలి మనం, ఇటువంటి పరిస్థితి. అందుకని దేవుడు ఏమంటున్నాడు, పితరులకు ఇచ్చింది అంటున్నాడు, మీకు ఇచ్చింది కాదు. కాబట్టి మీరేం చేశారు, తప్పుడు బోధలు వినేసి ఇష్టానుసరంగా అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నాను. రాసి కాబట్టి రాసి పెట్టుకో కదా. కొంతమంది చెప్తారు, నేను ఈ మాట చెప్తున్నా రాసి పెట్టుకో కదా. సో మానవులు ఏం చేస్తారండి, ఎందుకు తప్పిపోతారు చెప్పు, చచ్చిపోతాడు వాగ్దానం నెరవేర్చుకుంది, బతుకుతాడని గ్యారంటీ ఏముంది. అందుకని మనుషుల వాగ్దానాలు ఎప్పుడు నమ్మొద్దు. దేవుని వాగ్దానం ఎందుకు, ఆయన చావడు, చస్తాడు, ఆయన చావడు, సచిన మళ్ళీ బతుకుతాడు, వేసుకోలేడు. అవసరమైతే మన పాపంకు పరిహారానికో చెడు తిరిగి లేచాడు కదా. కాబట్టి నిరంతరం ఉండే దేవుడు, వాగ్దానం నిబంధనలు నెరవేర్చే దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అబద్ధం ఆడ నేరన్నటువంటి దేవుడు, మనిషి వంటి వాడు కాడు కదా. అందుకే నేను ఆ విధంగా దేవుడు ఏమి రాసి పెట్టుకో, రాసి పెట్టారు కాబట్టి ఈనాడు మనకి ఇవన్నీ అర్థమవుతుంది. రాయకపోతే ఏమయ్యేది, ఏం అర్థం కాదు. ఓకేనండి. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని మనం కూడా ఎక్కడున్నామో చూద్దాం. ఆత్మీయ జీవితంలో చెరలో ఉన్నామా, వరలో ఉన్నామా, క్రీస్తులో స్థిరంగా ఉన్నామా, సరిగా ఉన్నామా, సరైన వాక్యం నేర్చుకుంటున్నామా, రోజు ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా, పరిశుద్ధులతో కలిసి సహవాసం కలిగి ఉంటున్నాము, ఆదివారం వచ్చినప్పుడు యేసు ప్రభుతో కమ్యూనియన్ సరిగా ఫాలో అవుతున్నాము. ఎవరితో ఉంటాడు, నా ఎద్దకు వచ్చి నేను ఇతని వద్దకు వచ్చి తలుపు తట్టుచున్నాను. ఆదివారానికి తలుపు తీయాలి, స్వరాన్ని వింటాం అంటే అర్థమైతే దాని ప్రకారం సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ బల్ల అర్థాల్లో ఒక అర్థము యేసు ప్రభుత్వం అన్యోన్య సహవాసం కలిగి ఉండేదానికి సూచన. అట్లా చేసుకొని చేయాలి. సో ప్రార్థన చేసుకుందాం.